మరి వాక్యం నడిపింపు కొరకు మరి సంఘము ఆసక్తితో వినగలుగుట కొరకు వాక్యం అర్థమవుట కొరకు మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరూ కలిసి చేద్దామమ్మా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ రోజున చెప్పే మాట మనకు అర్థం అవ్వాలి, మన జీవితాలకు ఉపయోగపడాలి, ఈ గ్రామానికి ఉపయోగపడాలి. ఇది ఆఖరి రోజు ఉపవాస కూడికగా మనమంతా కలిసి పండుగగా చేసుకున్నటువంటి దానికి కారణం ఏంటంటే వాక్యమే. ఈరోజు వాక్య నడిపింపులో ప్రతి ఒక్క విషయం పోసుకొచ్చినట్లుగా దేవుడే మనతో మాట్లాడేది ఆమె కాదు. వారి తండ్రికైతే కొన్ని సంఘాలు సేవకులు పరిచర్య ఉంది. మరి దేవుడు ప్రేమించి న్యాయంపల్లి గ్రామానికి కోడలుగా ఇచ్చారు. ఆమె అయితే సెంట్రల్ చర్చిలో ఉన్నారు. ఆమె నడిపించేది యవనస్తుల కూడికలు, అదేవిధంగా స్త్రీల కూడికలు, ఇలాగా అంత సంఘంలో చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా మంది కూడా చిన్ని సంఘం, ఈ సంఘంలో కూడా ఆమెను వాడటానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె కోసం చక్కగా గట్టిగా ప్రార్థన చేద్దాం, మనస్ఫూర్తిగా చేద్దాం. పరిశుద్ధురా 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 పరిశుద్ధురా. అయా, మీరు గట్టి బొమ్మను కూడా నిలబెట్టుకుని వాక్యం ప్రకటించగలరు బాబు. దీన దాసురాలు నాయన, దీనుడుగా వాళ్ళ తండ్రి ఉండేది బాబు. ఎప్పుడు ఏది మాట్లాడినా వాక్యమే నోటితో వచ్చేది బాబు. నేను విన్నానయ్యా. అయా, బయట నుంచి ఏది చెప్పేవారు కాదయ్యా, ఎటు తిరిగినా వాక్యంతోనే మాట్లాడేవారు బాబు. అటువంటి గర్భంలో నుండి వచ్చినటువంటి పాప న్యాయంపల్లి గ్రామానికి నాయన కోడలుగా వచ్చి, అయా నా చిన్నతన స్నేహితుడు, ఆ స్నేహితుడికి భార్యగా ఇచ్చిన ఆయన ఇద్దరు బిడ్డలకు తల్లిగా తండ్రిగా వారి నుండి ఆ కుటుంబంలో నుండి ఏర్పాటు చేసుకుని ఎన్నుకుని ఈ రోజున మాట్లాడటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు బాబు. మేము కావాలంటే రాదు బాబు ఆ సమయం, మేము చెప్పాలంటే కుదరదు బాబు ఆ సమయం.
కనుక ఆమెను మరుగు చేయండి బాబు, ఆమెను మరుగు చేయండి, ఆమెను నోటిని వాడండి, ఆమె నోటిని వాడండి బాబు. మాకు ఉపయోగకరంగా మాట్లాడండి బాబు. కాని మాట లేని మాట ఆమె నోటి వెంట రావటానికి వీలేదు నాయన. సంఘం బలపడాలయ్యా, సంఘం అభివృద్ధి చెందాలి బాబు, రక్షణ కార్యాలు జరగాలి బాబు. ఈ చోట్లో ఈ ప్రాంతంలో అయా మందిరం లేకుండా ఉన్న కాడి నుంచి కూడా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసి ఈ స్థితిలోకి తీసుకొచ్చినటువంటి బాధల మెట్టను బట్టి ప్రార్థన చేస్తున్నాం బాబు. మీరు తెచ్చారు కనుక వచ్చింది బాబు. ప్రతి దానిలో ఆ కుటుంబం నుండి ఈ ప్రాంతంలో ఉన్నది బాబు. ఈ రోజున నా నాయన వేల రూపాయలు పెట్టి కాదు, కోట్ల రూపాయలు పెట్టి కొనలేని వాక్యాన్ని పంచుతూ వచ్చింది నాయన కుటుంబం. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాయా, వారి నోటి మాటను జ్ఞాపకం చేసుకున్నాయా. ఒకనొక సమయంలో వాళ్ళ అత్తగారి మాటను బట్టి నా భార్య బలపడిందయా, నా భార్యతో పాటు నేను బలపడ్డామయ్యా. ఆ కుటుంబాన్ని ముందుగా ఉంచుకుని, ఆ కుటుంబ బిడ్డలను మేము ముందుగా ఉంచుకుని ఇదే మార్గంగా ఎంచుకుని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఈ రోజున సంఘాన్ని కూడా వారికి అప్పగించుకుంటున్నాం నాయన. మీరే జ్ఞాపకం చేసుకోండి, మీరే బలపరచండి, మీరే మాట్లాడండి. మాట్లాడేది ఆమె కాదు నాయన, ఆమెను మరుగు చేసి ఆమె ముఖాంతరంలో నుండి మీరు మాట్లాడండి నాయన. ఆ నోటి మాటలో వెలుగు ఉండాలి, ఆ నోటి మాటలో పవర్ ఉండాలి, ఆ నోటి మాటలో బలం ఉండాలి. ఆ బలమైన విత్తనాలు మా మీద పడి గుత్తులుగా నాయన కుమ్మరించి చోట్ల నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని నింపుకునే వెళ్ళాలి బాబు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తగిలేటట్లుగా మీరు వాక్యాన్ని విసిరండి నాయన. మీరే విసిరి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తులో ప్రార్థన చేసి పాపకు మీ కుమార్తెకు అవకాశం ఇచ్చొచ్చు నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అమ్మ అందరు కూర్చోండి. అలాగే మరి మేము చిన్నపాప అంటాము, మరి గ్లోరీ ప్రశాంత్ గారు కొన్ని మాటలు అంటే ఆమె చాలా దూరం వెళ్ళొచ్చారు, అయినప్పటికీ కూడా అసలు అయితే సిద్ధపడలేదు. కాకపోతే దేవుని కొరకు చెప్పాలని మరి మేము ఆశపడుతున్నాము. మరి 10 నిమిషాలు కానీ పావుగంట కానీ ఎంత చెప్పినా పర్లేదు, రావచ్చు. మరి టీచర్ గారు అది యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ విధంగా దేవుడు అవకాశం ఇచ్చాడు. గత వారం రోజులుగా నేను మా పాపను జాయిన్ చేయడానికి చాలా దూర ప్రాంతం వెళ్ళినాను. అయితే నన్ను కూడా ఏదైనా చెప్పమని చెప్పారు, కానీ నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. దేవుని వాక్యాన్ని చెప్పాలంటే చాలా డెడికేటెడ్గా కమిట్మెంట్తో ఆయన ఆత్మశక్తి చేత మాత్రమే మనం చెప్పగలం. మనం ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మేము యాక్చువల్గా టీచర్స్ కాబట్టి పాఠాలు ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పినట్టు కాదు. దేవుని వాక్యాన్ని చెప్పడం అంటే ఎంతో ఆత్మీయంగా మనం ప్రిపేర్ అయ్యి చెప్పాలి. నేనేమి ప్రిపేర్ అవ్వలేదు, కానీ మరి ఒక చిన్న సాక్ష్యాన్ని మాత్రం మేము మంది పంచుకుంటాను. మరి ఉపవాస ప్రార్థనలు, దేవుడు ఉపవాస ప్రార్థనకి చాలా శక్తిని ఇచ్చాడు. ప్రార్థనే చాలా శక్తివంతమైనది, అందులో ఉపవాస ప్రార్థన ఇంకా శక్తివంతమైనది అన్నమాట. యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, దయ్యాన్ని వదిలిపెట్టలేదని శిష్యులు అడిగినప్పుడు ఇది ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే దయ్యం వదిలిపోదని చెప్తారు దేవుడు యేసుక్రీస్తు వారు. అట్లాగా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని విషయాలని దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం. అవి దేవుడు తన చిత్తానుసారంగా ఏదైనా మనం అడిగినప్పుడు కొన్ని వెంటనే చేస్తాడు, కొంత సమయం తీసుకొని చేస్తాడు, కొన్ని పనులు చేయడానికి దీర్ఘకాల సమయం తీసుకుంటాడు. మనమైతే ప్రార్థనలో ఎడతెగక విసుగక ప్రార్థన చేయాలి, ఓపికతో సహనంతో ప్రార్థన చేయాలి. మరి మా జీవితాలు అయితే దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు మా చిన్నప్పటి నుంచి. కానీ మరి అంటే ఉపవాస ప్రార్థనకి కానీ ప్రార్థనకి కానీ ఎంత శక్తి ఉంటుందంటే, ఒక చిన్న సాక్ష్యం ఉంది. మా పాపకి ఐఐటిలో సీట్ వచ్చింది. అది 2 years నుంచి ఇంటర్మీడియట్ రాజమండ్రిలో చదువుతుంది. ఎంతో కష్టపడి చదువుతుంది. దానికి తగినట్లుగా దేవుడు ఫలితాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేస్తాం. నేను కూడా అట్లాగే ప్రార్థన చేశాను. మరి తను కష్టపడి చదువుతుంది, ప్రభువా మంచి సీటు దయచేయి, శ్రేష్టమైనదని దయచేయి. అంటే
అంటే నేనైతే కోరుకునేది, తను కూడా కోరుకున్నది ఏంటంటే ఎన్ఐటీలో సీట్ రావాలని. అదే ప్రార్థన చేసేదాన్ని. అయితే అది 2 అటెంప్ట్స్ జరుగుతాయి. ఫస్ట్ అటెంప్ట్లో పర్సంటేజ్ బాగానే వచ్చింది, కానీ ఇంకా సెకండ్ అటెంప్ట్లో కూడా బాగానే వచ్చింది. ఇంకొంచెం పర్సంటేజ్ వస్తే బాగుండేది అనుకోవడానికి ముందుగానే, సెకండ్ అటెంప్ట్ చేయడానికి ముందుగానే ఎందుకో ఒకరోజు ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ, ప్రభువా నేనైతే కావాలని ఇది అడుగుతున్నాను, కానీ నా బిడ్డ కొరకు ఇంకా శ్రేష్టమైన మేలుని మీరు దాచి ఉంచారేమో, నీ చిత్తం ఏదైతే అది, ఒకవేళ నీ చిత్తం అయితే నేను అడుగుతున్నానని కాదు. నేను ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యరీతిగా మరి ఎన్ఐటి కన్నా గొప్పగా ఐఐటిలో సీట్లు ఇవ్వడం జరిగింది. మరి జార్ఖండ్ స్టేట్ ధన్బాద్లో లాస్ట్ వీక్ జాయిన్ చేసి వచ్చాము. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. అలాగని మనం పట్టుబట్టి ఇదే కావాలని అలా అడిగినా కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో చేస్తాడు, కానీ దానివల్ల మనకు కొన్ని నష్టాలు ఉంటాయి. సో దేవుని చిత్త ప్రకారం మనం అడగాలి. ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి మన కుటుంబం కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, కుటుంబ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇతరుల మేలు కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది. ఇలా చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు అన్నమాట, ఆశ్చర్యకరమైన సంఘటనలు దేవుడు మన జీవితాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థనలో మంచిగా బలపడాలి. అది అది ప్రార్థన శక్తి ద్వారానే మనం దేవునిలో బలపడగలుగుతాము. మీరందరూ అట్లాగా ప్రార్థన ద్వారా మంచి విజయాలు సాధించాలని, ఆత్మీయంగా ఇంకా బలపడాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు మరి అయ్యగారికి అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రాలు. మరి నిజమే, మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి తెలుసు, చాలా ఓర్పుగా కష్టపడి చదివారు. ఈరోజు అలా ఉన్నారంటే దానికి చాలా వెనక ఉంటాయి. గులాబీ పువ్వు పైకి బాగానే ఉంటుంది, దాని కింద ముళ్ళు చాలా ఉంటాయి ఆ చెట్టు. అలాగే ఈ రోజు పైకి వచ్చారంటే దీని వెనక శ్రమలు చాలా ఉన్నాయి, చాలా ఇబ్బందులతోనే. మరి ఏదేమైనప్పటికీ దేవుని అందు విశ్వాసం ఉంచి, మరి దేవుని మీద భారం ఉంచి, మరి వాళ్ళ అమ్మగారు 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవారు. 4, 5, 6 దాకా కూడా చేసేవారంట. మరి ప్రార్థనతోనే ప్రతి ఒక్కటి సాధించారు. మరి ఎప్పుడు పత్రికలో ఉన్నాయి, మరి ప్రార్థన ద్వారాగే విజయాలు రాజులకు వచ్చినాయని, ఏదైనా ప్రార్థన ద్వారాగే. అలాగే మరి పాప చెప్పిన ఆ ఒక్క సందేశాన్ని బట్టి మరి చాలా బతుకున్నారు. మా కళ్ళ ముందు నేను చూసాను. మమ్మల్ని నడిపించింది కూడా వారి అమ్మగారు నేను పక్కన కూర్చున్నవాళ్ళం. చర్చిలో కూర్చున్న అన్ని పాటలే, పురుషోత్తం సోదరు గారు పాటలు పాడేవాడు, పాటలు. మరి అలా చాలా రోజులు నన్ను నడిపించింది. వారు వెళ్ళేదాకా కూడా వాళ్ళ అమ్మగారు, నేను ఆవిడ పెద్ద వయసు, నా చిన్న వయసు అయినప్పటికీ ఆత్మీయ విషయంలో పెద్ద చిన్న శరీరానికి కానీ ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు మరి ఈ పిల్లలు కూడా మా వరకు ప్రార్థన చేశారు, చాలా ప్రేమించారు. వృద్ధాప్యంలో ఉంది ఇప్పుడు తల్లిగారు. మరి ఆమె ప్రేమించినట్టు, ఆమె ప్రేమ కంటే ఎక్కువ పిల్లలు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మమ్మల్ని వదిలిపెట్టాల. మరి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పిలిచేది శుక్రవారం, అలాగే ఆదివారం కలిసి వెళ్ళేవాళ్ళం. అదే రీతిగా ఆ తల్లిగారు వృద్ధాప్యానికి వచ్చింది. ఆమె కంటే ఎక్కువ మంచి భక్తిలోను క్రియల్లోనూ మరి వారు నడుస్తున్నారు. మన చిన్న సంఘాన్ని ప్రేమించి ఏలూరు నుంచి వచ్చారు. దేవుడు ఆ మాటలు దీవించగాక. మరి ఇప్పుడు రత్న పరిమళ గారికి సమయం అప్పగించుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాము. మహాగండు మహోన్నతుడైన ప్రీతంలో తండ్రి, మా యేసయ్య నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. తండ్రి, నీవు మమ్మల్ని ఇంతగా ప్రేమించటం మేము ఏ పాటి వారము ప్రభా. కేవలం నీ కృపను బట్టి, నీ ప్రణాళికలో ప్రభా ఇక్కడ నీవు మమ్మల్ని సమకూర్చిన విధము కొరకు వందనాలు ప్రభా. ఈ దినమును చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు, కానీ నీ కృప చేత ప్రభా ఇక్కడ చిన్న మందగా చేరి ప్రభా నిన్ను ఆరాధించుకొనుటకు, నీ మాటలు మేము ధ్యానించుకొనుటకు మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. తండ్రి, ముఖ్యంగా ప్రభా నీ కృపను ఇక్కడ తోడుగా ఉంచండి. నీ యొక్క ఆత్మాభిషేకముని ఇక్కడ అనుగ్రహింపచేయండి. నీ యొక్క ఆత్మ సంచారముని ఇక్కడ ఉంచమని వేడుకొంచున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఇక్కడ నేను వాక్యమును ప్రకటిస్తూ ఉండగా ప్రకటించేది నేను కాదు ప్రభా. తండ్రి, నీవు నన్ను నీ బోరగా వాడుకోనండి, నన్ను మరుగుపరిచి ప్రభా నీ బోరగా వాడుకొని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి ప్రభా ఏ వాక్యం అవసరమై ఉన్నదో ప్రతి బిడ్డతో నీవు ఏమి మాట్లాడాలని నిర్ణయం చేసుకుని ఉన్నావో ప్రభా, ఆ మాటను నా నోటి ద్వారా నీవు పలికించమని వేడుకొంచున్నాను ప్రభా.
నీ యొక్క ఆత్మ సంచారం నుంచి ప్రభా, ఈ ప్రాంగణము చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని నుంచి ప్రభా, మేము నీతో సహవాసము చేస్తూ నీ ఆత్మలో అనుభవించే వారుగా మేము ఉండటకు మీ కృపను చూపించండి రాజా. దయచేసి ప్రభా, ఎటువంటి అపవాది శక్తులు, సాతాను శోధనలు ఇందులోనికి ప్రవేశించకుండా ప్రభా, నీ కంచె నుంచి మనం వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, మేము ఇక్కడ ఎంతసేపు నీ వాక్యమును మేము ధ్యానం చేయనై ఉన్నాము ప్రభా. నీతో సహవాసము చేసి నీలో ఆనందించే కృపను మీరు మాకు అనుగ్రహింప చేయమని ప్రాధాయపడుతూ ఉన్నాను ప్రభా. మీరే మమ్మల్ని నడిపించండి. ఈ గడిచిన 2 దినాలుగా ప్రభా మీరు నడిపిస్తున్న విధమును బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ 3వ దినమున ప్రభా నీ ఆత్మాభిషేకమును ప్రతి ఒక్కరి మీద మీరు కృపరింప చేసి మేము ఆత్మలో బలపడుటకు నీ కృపను చూపించమని, మీరే మాకు తోడయండి, మీరు మాతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదండి? మరి గడిచిన 2 రోజులుగా మీరందరూ కూడా చక్కని పండుగలు చేసుకుంటున్నారు. పండుగలు కదా, ఉపవాస పండుగలు. పండుగ అంటే యాక్చువల్గా మనం ఏం చేసుకుంటాం? స్పెషల్స్ చేసుకుంటాం కదా. ఆహార పదార్థాలు రకరకాల ఎక్కువగా వండుకుంటాం. మనం ఇప్పుడు చేసుకుంటున్న పండుగ ఉపవాస పండుగ. ఉపవాస పండుగ అంటే మనం మామూలుగా తినే ఫుడ్ కూడా తీసుకోము, కానీ మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆయనతో కలిసి మనం ఇప్పుడు గొప్ప పండుగనైతే మనం జరుపుకుంటున్నాం. చక్కగా ఉపవాస ప్రార్థనలు కాదు, ఉపవాస పండుగలు అని మీ అయ్యగారు చక్కని పేరు పెట్టారు. మరి చూడండి, నిజమే కదా, దేవునితో సహవాసం చేయటం దేవునికి ఇష్టలైన వారికి పండగే, అంతేనా? మనం ఎప్పుడు పండుగ జరుపుకుంటాం? మనం ఏమంటాం? మన రిలేషన్స్ ఎవరైనా సరే మనకి ఇష్టమైన వారందరూ కలిసినప్పుడు ఏమంటాం? మీ ఇంటికి పండుగ వచ్చింది అంటాం కదా. అంటే ఇప్పుడు మనం దేవునితో ఉన్నాము, మనం ఒక పండుగని జరుపుకుంటున్నాం. మీకు ఇంతవరకు ఈ 2 రోజులుగా ఉపవాసం గురించి బైబిల్లో ఎంతోమంది భక్తులు చేసిన ఉపవాసాలను పురస్కరించుకుని గడిచిన 2 దినాల్లో అందరూ కూడా మీతో మాట్లాడే ఉంటారు. మరి చూడండి, ఉపవాసము అంటే దేవునికి సమీపంగా ఉండటం. ఉపవాసం అంటే దగ్గరగా నివసించటం. ఉపవాసం అంటే ఆహారం మానివేయటం కాదు, సమీపముగా ఉండటం. మరి మనం చక్కగా ప్రతిదినము మనము ప్రార్థన చేసుకుంటాం కదండి. అలవాటుగానో ఆచారబద్ధంగానో మరి ఏదో రకంగా మనం ప్రార్థన అయితే చేసుకుంటాం. కానీ ఉపవాసం అంటే మనము ఆలోచన చేసినప్పుడు ఏంటంటే ఎన్ని గంటలు, ఎన్ని దినాలు, ఎన్ని పూట్లు, ఎన్ని రోజులు మనం ఆహారం మానేస్తాం అనేది మనము ఆలోచన చేసుకుంటాం. కానీ ఉపవాసము అంటే మనము ఎన్ని దినాలు, ఎన్ని క్షణాలు, ఎంత సమయాన్ని దేవునికి సమీపంగా గడిపాము అన్నది ఉపవాసం అండి. అంటే దేవునికి సమీపంగా మనము జీవించటమే ఉపవాసం. చూడండి, మనము ఏదైనా విషయమై మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా బాగా వాళ్ళు ప్రార్థన చేస్తాం. మనం ఇంట్లో చిన్నపిల్లలుగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఏం చేస్తారు పిల్లలు? మనము అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? నేను ఇది తినను, నేను ఇది తాగను అంట. మనం ఏం చేస్తాం? అయ్యో వాడు ఆకలితో మాడిపోతున్నాడేమో, వాడు అడిగింది మనం ఇచ్చేద్దాం, అప్పుడు వాడు తింటాడు, తాగుతాడు అని. అంటే ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపులే చెప్తున్నా. ఈ లోకపరంగా మన బిడ్డలు ఒక రోజు ఒక పూట ఆహారం తినకపోతేనే తల్లిదండ్రులుగా మనం దాన్ని భరించలేము. మరి పరమ తండ్రి ఎంతో ఇంకా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధానంలో ఆకలి దప్పులు మరిచిన వారంగా మనము ఆయన సన్నిధానంలో మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మన మొరని ఆలకించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మామూలు మరి ప్రార్థనకే బలం ఉంది, ఉపవాస ప్రార్థనకి ఇంకా బలం ఉంది. ఎందుకని? ఉపవాసము అంటే దేవునికి సమీపముగా జీవించటం. మనము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మతో మనము ఆనందిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రతి కార్యము కూడా చాలా సులువుగా మరి సఫలం అవుతుంది. మనము ఎన్నో కార్యాలు జరగవు అనుకున్న కార్యాలు కూడా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఉపవాస ప్రార్థనలో శక్తి, ఉపవాస ప్రార్థనలో ఉన్న బలము. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా శారీరకంగా మనము కొంత బలహీనపడతామేమో కానీ ఆత్మీయంగా మాత్రము బలపడతాం. శరీరానికి కూడా ఉపవాసం చేయటం మంచిదేనంట. మన బాడీ ఆహారం ఏమి తీసుకోకుండా ఉంటే అది రిపేర్ చేసుకుని దానికి అదే బాగు చేసుకుంటుందంట. మరి ఆత్మలో మనం ఉపవాసం చేయటం అంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఇంకా దేవునితో సన్నిహిత సంబంధాన్ని మనం
కలిగి ఉన్నప్పుడు మనము విడిచిపెట్టవలసిన కార్యాలని విడిచిపెట్టడానికైనా, దేవునికి దగ్గరగా జీవించడానికైనా, మరి ఇంకనో దేవునితో అంటుకట్టబడి మనము ఫలించే వారంగా ఉండటానికైనా ఈ ఉపవాస ప్రార్థన అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, మరి 3 దినాలు ఈ బైబిల్లో మనకి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, 40 దినాలు చేసిన వారు ఉన్నారు, 21 దినాలు చేసిన వారు ఉన్నారు. ఇలాగా రకరకాలుగా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ఉపవాసం చేసిన వారు ఉన్నారు. మరి మనము ఇదే కదండి, ఈ ఇయర్ కదా మీరు స్టార్ట్ చేశారు 3 దినాల ఉపవాస ప్రార్థన. మరి మీరు ఖచ్చితంగా ఆచారబద్ధంగా వస్తున్నారా, లేకపోతే మీ అయ్యగారు ప్రార్థన పెట్టారని వస్తున్నారా, దేవునితో సహవాసం చేయాలని వస్తున్నారా? నిజమేనా? నిజంగా దేవునితో సహవాసం చేయాలని వస్తే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎన్నో విషయాలు మనకి బయలుపరుస్తాడు దేవుడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనము అన్నింటినీ విడిచిపెట్టి, అంటే మన మనస్సు కూడా ఈ లోకంలో తిరగకుండా ఆహారం, ఆకలి, దప్పికలు అన్నీ మనం మరిచిపోయి దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉండటంతో దేవునిలో మనం వేరుపారై మరి ఎక్కువగా ఫలించే వారంగా మనము ఉంటామండి. చూడండి, మరి నేనైతే మన బైబిల్లో నుంచి కొంతమందిని వారు చేసిన ఉపవాసమును బట్టి వారు పొందినటువంటి సఫలతల్ని నేను మీకు ఈరోజు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు, యేసయ్య మనందరికీ తెలుసు కదా. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మన పాపాల నిమిత్తం శిలువ మరణం పొందటానికి వచ్చారు. అంతేకాదు, ఒక మనిషి, ఒక మానవుడు ఈ లోకములో పాపము లేకుండా ఏ విధంగా జీవించవచ్చో ఒక మాదిరిని చూపించడానికి కూడా ఆయన వచ్చి ఉన్నారండి. మరి మనిషి అనగానే మన పుట్టకలోనే పాపం ఉంది, పాపముతోనే మనం పుడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని వ్యక్తిగానే పుట్టి ఉన్నారు. కానీ ఒక మనిషి ఈ లోకంలో పాపం లేకుండా ఎలాగ జీవించవచ్చో ఆయన జీవించి చూపించారు. అటువంటి వ్యక్తి కూడా మాదిరి చూపించిన ఆయన కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తామండి. మరి తండ్రి యొక్క కుమారుడు తండ్రితో సహవాసం కలిగే ఉన్నారు, అయినా కూడా ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఒక కొండకి వెళ్ళిపోయి ఆకలి దప్పులు అన్నీ, అసలు ఆహారం కానీ పానీయం కానీ ఏమీ తీసుకోకుండా దేవునితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తాం. దాని ద్వారా ఆయన ఆల్రెడీ ఆయనకి ఆత్మబలం ఉంది, ఆత్మశక్తి ఉంది, ఇంకనూ ఆయన మరి ఎక్కువగా ఆత్మబలం పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. చదువుతారండి, చదవమ్మా. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనక ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. చాలమ్మా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు 40 దివారాత్రులు, అంటే ఉదయము పగలు కూడా ఉపవాసం ఉండిన పిమ్మట ఆయనకి ఏమైంది? ఆయన కూడా శరీర రీతిగా ఉన్నారు కదా. ఆ శరీర రీతిగా మనకి ఏ నొప్పి పడుతుందో, మనకి ఏ బాధలన్నీ ఉంటాయో అవన్నీ ఆయనకు కూడా ఉంటాయి. ఆయన కూడా 40 దినాలు ఏమీ తీసుకోకుండా ఉన్నప్పుడు ఆయన కూడా ఆకలిగా ఉన్నారు. వెంటనే మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో వెంటనే సాతాను పొంచి ఇంటి చూస్తూ ఉంటాడండి. ఎవరిని మృంగుదామా, ఎవరిని పట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు. మనము దేవునికి దగ్గర అయ్యే కొద్దీ సాతానుడు కూడా మనకి ఆటంకాలని కలిగింప చేస్తూనే ఉంటాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాతానికి తెలుసా తెలీదా? దేవునికి బలం ఉంది, దేవునికి శక్తి ఉంది, ఆయన ముందు నేను ఓడిపోతానని సాతానికి తెలుసా తెలీదా? తెలుసు. అయినా సరే సాతాను దేవుని శోధించడానికి వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆల్రెడీ ఆయనకు ఆత్మబలం ఉంది, ఇంకనూ ఆత్మబలం ఆయన పొందుకొని ఉన్నారు కనుక ఆయన ఆ సాతాను యొక్క ప్రతి మాటని జయించినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా మనం ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా మనం ఏ బలం అయితే పొందుకొని ఉన్నామో ఆ బలముతో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యని, ప్రతి శోధనని మనము జయించే వారంగా ఉండాలండి. ఎప్పుడైతే మనం ఎప్పుడైనా సరే దేవునిలో ఎదుగుతూ దేవునిలో బలంగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి శోధనలు
ఉంటాయి. దేవుడే చెప్తున్నాడు, నా మార్గము ఇరుకు మార్గము, ఆయన మార్గం విశాల మార్గం ఏమీ కాదు. మనకి శోధనలు వస్తున్నాయి, మనకి ఏదైనా శ్రమ వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది అంటే అయ్యో నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ బాధలన్నీ నాకే వచ్చాయని మీరు అనుకోవద్దు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నాకు ఈ శ్రమ వచ్చింది. మీరు ఆలోచన చేయండి. దేవుడు మనము మోయలేని బరువు ఏది మనకి ఇవ్వడు. మనకి ఏదైనా ఒక పని అప్పచెప్పాడు అంటే మనము మోయగలిగే శక్తిని ముందుగా దేవుడు మనకి ఇచ్చిన తర్వాతే ఆ పనిని మనకి అప్పగిస్తాడు. ఈ లోకపరంగా మనం ఆలోచన చేసినప్పుడు మన పిల్లలకి ఏదైనా చిన్న వస్తువు మోయాలంటే, చిన్న మైక్ మోయాలనుకోండి చిన్న పిల్లవాడికి ఇస్తాం, ఏదైనా పెద్ద మూట వేయాలనుకోండి బలంగా ఉన్న వ్యక్తికి ఇస్తాం, బలహీనుడికి బలహీనమైన వస్తువుల్ని, బలవంతుడికి బలమైన వస్తువుల్ని ఇస్తాం. ఎందుకని? వాడు మోయగలిగిన శక్తి ఏంటో మనకి తెలుసు. అలాగే దేవుడు మనము మోయలేని బరువేది మనకి పెట్టడు. ఎందుకు నా జీవితంలో ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఈ శ్రమను నేను భరించలేకపోతున్నాను, ఈ శోధని నేను జయించలేకపోతున్నాను అని ఎప్పుడు మీరు అనుకోవద్దు. దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ శ్రమ కొరకు నీకు వందనాలు, ఈ శ్రమను జయించే శక్తిని నాకు దయచేయి. ఈ శ్రమ ఎందుకంటే మనము ఆ శ్రమలను ఆ శోధనను మనము జయించినప్పుడు మాత్రమే దేవునికి దగ్గరగా మనము వెళ్ళగలుగుతాం. దేవుని రాజ్యము ఆషమాషిగా అల్లాడపగా మామూలుగా మనం వెళ్ళిపోలేమండి. ఈ లోకంలో ఎన్నో శ్రమలను శోధనలు మనం అనుభవించి వాటిని జయించి అపవాదిని జయించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించగలుగుతాం. అటువంటి దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించాలంటే ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యని శోధనని మనము జయించే వారంగా ఉండాలి. ఆ శోధనని ఏ విధంగా జయించగలుగుతాం? ఇటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా శోధనని మనకి జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. మీకు ఏదైనా కష్టం కలిగినప్పుడు మీరు అప్పుడే ఉపవాసము ప్రతిష్ఠించుకొని మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎంత పెద్ద కొండలాంటి సమస్యనైనా చిన్న సమస్యగా చేసేస్తాడు, దాన్ని చిటికలో తీసి పారవేస్తాడు. మనకి అంతటి శక్తిని దేవుడు ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి రాగానే వచ్చింది ఎవరు ముందు? శోధకుడు వచ్చాడు. శోధకుడిని దేవుడు జయించాడా లేదా? అటువంటి దేవుని ఆత్మని కలిగిన మనము జయించగలమా, జయించలేమా? జయించగలము. ఆ విధంగా మనము జయించే వారంగా మనము ఉండాలని. రెండవదిగా చూస్తే మోషే గారు, మోషే ఎంతకాలము ఉపవాస దినాలు చేశారు? 40 దినాలు. ఎవరి కోసం చేశారు? ఇశ్రాయేలీల కొరకు. ఇశ్రాయేలీలు ఎంతగానో పాపం చేసి దేవునికి కోపం పుట్టించినప్పుడు వారి కొరకు ఎవరు ప్రార్థన చేశారు? మోషే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. మోషే 40 దినాలు ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఒక నిమిషం, 8వ వచనం నుంచి చదవండి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయనంత కోపము మీ మీద తెచ్చుకొని. దేవునికి ఎంత కోపం వచ్చిందంట? నశింపజేసే అంత కోపం వచ్చిందంట. చదవమ్మా. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకుంటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటుంది. చూడండి, ఆ కొండ మీద ఈయన ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు ఉపవాసం చేశారు? ఎవరి కోసం? ఇశ్రాయేలీల కోసం. ఎందుకంటే వాళ్ళు చేసిన తిరుగుబాటు, దేవునికి వాళ్ళు పుట్టించిన కోపాన్ని బట్టి దేవుడు వాళ్ళని నశింపచేయాలనుకున్నాడు. వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేశారు? మోషే ఒక్కడే ఇశ్రాయేలీలందరి కొరకు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ రోజు మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం ఎంతమంది మన ఇంటి వారి కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మా అబ్బాయి దారి తప్పిపోయాడు, మా ఆయన సరిగ్గా లేడు, మా ఆవిడ సరిగ్గా లేదు, ఆడలేరు ఏడలేరు అంటూ ఉంటాం కదా మనం. మరి ఎప్పుడైనా వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామా? 40 రోజులు అక్కర్లే, 40 రోజులు మనం ఎలాగే చేయలేం. 1 రోజు 2 రోజులు
ఎప్పుడైనా చేశామా? ఒకవేళ ఇంతవరకు చేసి ఉండకపోతే ఇక నుంచి మనము మన ఉపవాస వ్రత దినమును ప్రతిష్ఠించుకుందాం. ఎందుకంటే ఏ సమస్యనైనా చిటికలో తీసివేయగలిగిన శక్తివంతుడైన దేవుడు మనకి తోడై ఉన్నారు. ఆయన ఉండగా మనకి ఏ భయము లేదు. వీళ్ళు మారట్లేదు, వీళ్ళు రావట్లేదు, వీళ్ళు చెందట్లేదు, మీరు తప్పు మోపద్దు. మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి స్త్రీ యొక్క బాధ్యత తన కుటుంబము నిమిత్తమై ఆమె ఎంతగానో కన్నీటి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి, తన బిడ్డల చుట్టూ కంచి వేయాలి, తన కుటుంబం చుట్టూ కంచి వేసే స్త్రీగా ఉండాలి. అపవాది ఎప్పుడు వచ్చి ఏ విధంగా ఎటువంటి శ్రమను కల్పించాలా అని చూస్తాడు. వాడికి ఏమాత్రం మనము తావు ఇవ్వకూడదు. మనకి ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము వాళ్ళే ప్రార్థన చేస్తేనే వాళ్ళకి క్షమాపణ కాదు, వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేసిన క్షమాపణ. ఇక్కడ మోషే 40 దినాలు ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. ఆ 40 దినాలు ప్రార్థన చేయటం వల్ల పొందుకున్నది ఏంటి? ధర్మశాస్త్రాన్ని మోషే పొందుకున్నాడు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు. రాతి పలకలను తీసుకుని వస్తాడు. కొండ దిగి వస్తా ఉన్నప్పుడు వీళ్ళు బంగారం అంతా పోగు చేసుకుని దూడం చేసి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటే అది ఎంతగానో కోపం వచ్చి ఆ పలకల్ని విరగగొట్టేస్తాడు. దేవునికి కోపం వచ్చేస్తుంది. మనం అది 9వ అధ్యాయం ఇంకా ముందుకు వెళ్ళి చదివితే తెలుస్తుంది. దేవునికి కోపం వచ్చేస్తుంది. వాళ్ళని నశింపచేసేయాలని అనుకున్నప్పుడు మోషే వాళ్ళ పక్షాన మళ్ళీ 40 దినాలు 2 సార్లు చేస్తాడు. చూడండి, 17వ వచనం అనుకుంటా. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టించగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపెడుతుంది. ఫస్టే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నువ్వు ఇదిగో ఈ ధర్మశాస్త్రం నుంచి ఈ 10 ఆజ్ఞల్ని మీరు అనుసరించి మంచి నడత నడవాలని చెప్పాడు. అవి పట్టుకుని వచ్చేసరికి మోషే వెళ్ళిపోయి ఎక్కడో ఏదో చేసేస్తున్నాడు, రాలేదు, మనకు నాయకుడు లేడు, ఏమీ లేదని చెప్పేసి చాలా వాళ్ళ దూడం చేసుకుని దూడని ఒక దేవతగా మార్చేసుకుని వాళ్ళు దేవుని దృష్టికి చాలా పాపము చేస్తూ ఉన్నారు. అప్పుడు మోషేకి బాగా కోపం వచ్చింది. పలకల్ని పగలగొట్టాడు. దేవుడు మళ్ళీ కోపం వాళ్ళ మీద రప్పించి వాళ్ళని నశింపచేసేస్తాడని మళ్ళీ 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. చూడండి, మోషే చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీయులు అక్కడ రక్షించబడ్డారు. అదొకటే కాదు, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయుల్ని కానానికి నడిపిస్తానని. ఒకవేళ వాళ్ళు మధ్యలోనే నశించిపోతే, మధ్యలోనే కనుక కొంచెం తగ్గించాము, వాళ్ళు కానాను చేరకపోతే దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడదని కూడా మోషే అక్కడ వాళ్ళ కొరకు ఉపవాసం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. నెక్స్ట్ చూద్దాం, దానియేలు. ఎవరు? దానియేలు. ఈయన ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేశారు? చాలా 2-3 సార్లు ఉంటాయి మనకి. చూడండి, మనకి దానియేలు ఉపవాసం అంటారు కదా. దానియేలు ఉపవాసం అంటే వెజిటేరియన్, కేవలం ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, వాటర్, అంటే నాన్ వెజ్ ముట్టకుండా చేసే ఉపవాసం. మాకు ఈ సందర్భంలో ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుతం మనకున్న ఆరోగ్య పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో నేను ఉపవాసం చేయలేను, నేను షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి, బీపీ టాబ్లెట్ వేసుకోవాలి, నేను ఫుడ్ తీసుకోకపోతే నా షుగర్ డౌన్ అయిపోతుంది, నాకు హెల్త్ డౌన్ అయిపోతుంది అని చెప్పి మనం చాలాసార్లు నేను నా హెల్త్ సహకరించడం లేదండి, నేను ఉపవాస ప్రార్థన చేయలేను, నేను చేయను అని అంటాం. కానీ ఇక్కడ ఉపవాసం అంటే దేవుడు చెప్తున్నది ఏంటంటే సమీపముగా జీవించుట. మీరు ఉపవాస ప్రార్థన ఎన్నో మీకు ఇష్టమైన ఏ రకంగా అయినా దాన్ని మీరు ప్రతిష్ఠించుకోవచ్చు. కొన్ని దినాలు నేను ఎన్వి మానేసి మీరు ఉపవాసం చేయొచ్చు, లేదా కాయగూరలు మాత్రమే తిని ఉపవాసం చేయొచ్చు, ఒక పూట మాత్రమే తిని ఉపవాసం చేయొచ్చు, లేదా లిక్విడ్ డైట్ అంటే జావలు అటువంటి ఏమన్నా తిని ఉపవాసం చేయొచ్చు. మొట్టమొదటిగా ఒక్కసారి మీరు ఫుడ్
ఫుల్గా ఫుడ్ మానేసి ఉపవాసం చేయలేకపోయినప్పుడు నెమ్మదిగా లిక్విడ్ డైట్ అంటే జావలు, చిన్న చిన్న ఆకుకూరలు, సలాడ్స్, ఫ్రూట్స్ అలాంటివి తీసుకొని ఫస్ట్ చేయటం మొదలు పెట్టండి. దేవుడు మనకి ఆత్మబలమును శారీరక బలాన్ని రెండింటిని మనకి ఇస్తాడు. అప్పుడు మనము దేవుల్లో దినదినము ఎదిగి మరి ఎక్కువగా మనము ప్రార్థన చేయగలుగుతాం. బైబిల్లో భక్తులు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయగలిగారు అంటే వాళ్ళు ఎలా చేయగలిగారు? అంతటి శక్తిని కూడా వాళ్ళకి దేవుడు దయచేసి ఉన్నాడు. ఈ రోజుల్లో మనము ఒక్కరోజు కూడా ఫుల్గా వితౌట్ వాటర్ మనం ఉండలేము. నీరు కూడా తీసుకోకుండా ఒక్కరోజు కూడా మనము ఉండలేము. ఒక పూట అయినా ఏదైనా తీసుకోవాలి. కనీసం టీ, కాఫీ, మజ్జిగ, నీళ్లు, నిమ్మరసం ఏదో ఒకటి తీసుకోవాలి. అంటే మనము బలహీనులం అయిపోయాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే ఆయనకి సమీపంగా మనము జీవించాలి. ఈ లోకపరమైనటువంటి ఆశలను త్యజించి ఆయనకి దగ్గరగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనము ఫుల్ డైట్ తీసుకోకపోయినా తక్కువ జావలో, ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకుని మనము ఉపవాస ప్రార్థన చేయవచ్చు. ఇక్కడ దానియేలు ఉపవాస ప్రార్థన అంటే ఆకుకూరలు, కాయగూరలు తినటం అంట. దానియేలు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా పొందుకున్నది ఏంటో తెలుసా? రాబోయే సంగతులను దేవుడు ముందుగానే దానియేలుకి తెలియపరిచాడు. జరగబోయే సంగతుల్ని దేవుడు ముందుగానే తెలియపరిచాడు. దానియేలుకైనా మనకి తెలియపరిచాడా దేవుడు? మనకి కూడా దేవుడు తెలియపరుస్తాడు. మీ సంఘంలోనే ఎంతో మంది ఉన్నారు, దర్శనాలు చూసేవారు ఉన్నారు. ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. వినే చెవులు కలిగిన వారంగా మనము ఉన్నప్పుడు మాత్రమే ఆయన మాట్లాడేది మనకి వినపడతాడు. మనము చెవిటి వారంగా ఉన్నప్పుడు ఆయన ఎంత మాట్లాడినా మనం ఏమంటున్నామంటే ఆయన మాట్లాడుతూ ఉంటే విననోళ్ళని చెవులు కలిగి, మందము కలిగిన చెవులు కలిగిన మనం ఏమంటున్నామంటే ఆయన మాట్లాడట్లేదు అంటున్నాం. చెవులు ఒకటే కాదు, కళ్ళు కూడా మూసుకుపోయినాయి మనకి. ఆయన మాట్లాడట్లేదు అంటున్నాం. కానీ దేవుడు నిత్యము మాట్లాడుతూనే ఉంటాడు. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని కలిగిన వారంగా మనము ఉండాలి. మనం ఎప్పుడైతే వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని కూడా మనము గ్రహించగలము. ఈ శక్తిని మనం ఉపవాస ప్రార్థనలో అనుభవించగలుగుతాం. ఎప్పుడైతే అన్నింటినీ త్యజించి మన హృదయాన్ని దేవునికి సమీపంగా చేసుకుని మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడే విషయాలు ఏంటో మనకి తెలుస్తాయి. నిజంగా ఇది నా అనుభవంలో కూడా జరిగింది, మీ అనుభవంలో కూడా ఉండే ఉంటుంది. దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా దేవుని తట్టే చూస్తూ ఆయనతో సహవాసం చేస్తూ మీరు ప్రార్థన చేసినప్పుడు రాబోయే సంగతుల నిమిత్తమై ఇప్పుడే మీ చేత ప్రార్థన చేయిస్తాడు. దేవుడు ఖచ్చితంగా చేయిస్తాడు. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మందిరం కట్టడానికి ముందు మందిరం కావాలి అని ప్రార్థన చేశారా లేదా? మీరు ప్రార్థన చేయటానికి కారణం ఏంటి? మందిరం లేదనా? దేవుడు మీతో చేయించాడు గనకనే మందిరం కొరకు మీరు ప్రార్థన చేశారు. అలాగా ఇక్కడ దానియేలుకి దేవుడు రాబోయే సంగతులను ఏ విధంగా ముందుగానే తెలియపరిచాడో అలాగా మనకి కూడా దేవుడు తెలియపరుస్తాడు. అది దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని వినగలిగే వారంగా మనం ఉండాలి. దానియేలు 2వ అధ్యాయము 19వ వచనం సార్. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది. చూడండి, ఆ మర్మం అంట దానియేలుకి బయలుపరచబడిందంట. ఏ మర్మము? రాజుగారికి వచ్చిన కళ భావము. ఎవరైనా కళ చెప్తే భావం చెప్పగలం, కానీ కళ చెప్పకుండా కళ భావం చెప్పగలమా? అది సాధ్యమేనా? కానీ మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. మన దేవునికి సమస్తము సాధ్యమే కనుక దేవుని సన్నిధానంలో కనిపెట్టిన దానియేలుకి దేవుడు బయలుపరిచింది ఏంటి? కళ యొక్క భావము. రెండింటినీ కూడా దేవుడు బయలుపరిచినట్లుగా చూస్తున్నాం. ఇట్టి అనుభవాన్ని మనం కూడా పొందుకోవాలి అంటే ఇది ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే మనకి సాధ్యపడుతుంది. ఖచ్చితంగా మీరు మీ కుటుంబంలో జరగబోయే ప్రతి విపత్తుని ముందుగానే కనిపెట్టేవారుగా మీరు ఉండాలి అంటే ప్రార్థన ద్వారానే దేవుడు మనకి
ఆ నడిపింపునిస్తాడు. మనకి విపత్తు ఏమి జరగబోతుందో అది ముందుగా తెలిసినప్పుడు దాని కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ విపత్తు నుంచి మనము తప్పించబడతాం. మన మీదకి వచ్చే ఎన్నో శోధనలు, ఎన్నో ఆపదల నుంచి మనము తప్పించబడాలి అంటే ముందుగానే జ్ఞానం కలిగిన వారంగా వాటిని కొరకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఇప్పుడు తల్లులుగా ఉన్నాము, తండ్రులుగా ఉన్నాము, మనం ఏం చేయాలి? మన బిడ్డల కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభా, ఇదిగో బిడ్డలు ఎదుగుచూ ఉన్నారు, వారు దినదినము నీలో ఎదగడానికి కృప చూపించు. ఇదిగో యవన ప్రాయములో అడుగు పెడుతున్నాడు, సాతానుడు వీరిని లోబర్చుకోనకుండా నువ్వు సహాయం చెయ్యి, వారి చుట్టూ నీ కంచెను ఉంచు అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో మన బిడ్డలు దారి తప్పే అవకాశమే లేదు. మనము దేవునికి ఇవ్వగలిగినది ఏదైనా ఉన్నది అంటే అది కేవలము మన బిడ్డల్ని మాత్రమే మనము దేవునికి ఇవ్వగలము. ఎందుకంటే సమస్తము దేవుడు మనకి ఇచ్చినవే, మన బిడ్డలు కూడా దేవుడు మనకి ఇచ్చిందే. అయితే ఆ బిడ్డల్ని మనము దేవునిలో పెంచి దేవుని కొరకు ఇచ్చినప్పుడు మనము దేవుని కొరకు ఏదైనా ఇచ్చిన వారంగా మనము ఉండగలుగుతాం. బిడ్డల మార్గం తప్పిపోయిన తర్వాత దేవునికి మనం ఏదన్నా ఇద్దాము అన్నా కూడా మనము ఇవ్వలేమండి. దేవుడు మన కొరకు ఎంతో ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ఇవన్నీ దేవుని యొద్ద నుంచే మనము పొందుకుంటున్నాం. ఆయనకు మనం ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా? ఏమి ఇవ్వట్లేదు. కనీసం నోరారా స్తుతులు స్తోత్రాలు అనునిత్యము అనుక్షణము చెల్లించాల్సిన మనం అది కూడా చెయ్యట్లేదు. ఒకే నోటి నుంచి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాము, మంచి మాటలు మాట్లాడుతున్నాము. అది దేవునికి ఇష్టమైన కార్యము కానే కాదు. మరి ఇటువంటి మనల్ని దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము ఇటువంటి విషయాలన్నిటిని కూడా మనము జ్ఞాపకం ఉంచుకొని రాబోయే సంగతుల గురించి మనం ఇప్పుడే ప్రార్థన చేయాలి అంటే దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఆ యొక్క ఆలోచన అనేది మనకి కలుగజేస్తాడు. ఇదే దానియేలు 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేక పోయాను. ఒక్క నిమిషం చూడండి, చదువు. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి పోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. చూడండి, ఇక్కడ ఎవరు ఉపవాసం ఉన్నారో తెలుసా? రాజు. తన సంస్థానాధిపతి కొరకు రాజు అంటే తన సేవకుని కొరకు ఇక్కడ ఉపవాసం ఉన్నది ఎవరు? రాజు. చూడండి, రాజు చేత ఎంతగా ప్రేమించబడ్డాడు అంటే రాజుకి ఆ దేవుడు తెలుసా, ఆ దేవుని శక్తి తెలుసా, అవన్నీ పక్కన పెట్టండి. ఎప్పుడు సేవిస్తూ ఉన్నాడు దానియేలు ఈ దేవుణ్ణి. ఈ దేవుడు గొప్ప జ్ఞానం దయచేశాడు. ఆ సంస్థానంలోనే జ్ఞానవంతుల్లోనే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. రాబోయే సంగతుల్ని తెలియపరిచేటువంటి జ్ఞానం కలిగినటువంటి దానియేలు సింహపు గుహలో ఉన్నప్పుడు రాజుకి నిద్ర పట్టలేదంట. రాజుకి భయం వేసింది. ఏమనుకున్నాడు? అన్నపానములు మానేశాడంట. రాజు ఏంటంటే నిద్ర పట్టలేదంట. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదంట. అంటే చూడండి ఎంత బాధపడ్డాడు. ఆహారం తినలేదు, వాయిద్యాలు ఏమి వాయించలేదు. నేను అనుకుంటాను ఇక్కడ ఒకవేళ రాజుకి దేవుడు తెలియకపోయినా, నువ్వు ఎప్పుడు దానియేలు సేవిస్తున్న దేవుడా, దానియేలు నువ్వు కాపాడుతున్నావా లేదా, నువ్వు రక్షిస్తున్నావా లేదా, దానియేలు చనిపోతే ఎలాగా, ఇలా అనుకుంటూ ఉన్నాడేమో. తనకు తెలియకుండానే దేవుడిని అక్కడ ఆరాధించి ఉంటాడేమో ఒకవేళ. అందుకనే చూడండి, ఒక అన్యుడైన వ్యక్తి దానియేలు యొక్క గొప్పతనాన్ని బట్టి వచ్చి ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు. మన దేవుడు ఎటువంటి వాడండి? జీవము కలిగిన దేవుడు. అంటే చూడండి, మన ప్రవర్తనను బట్టి అన్యులు కూడా ఉపవాసం ఉండే పరిస్థితి కలిగింది ఇక్కడ. అంతేకాదు ఆయన ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలుస్తున్నాడు. అంటే ఎంతకంటే గొప్ప సాక్షి
సాక్ష్యం ఇంకేదన్నా ఉంటుందా? చూడండి, ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే దానియేలు దేవుడే అందరి దేవుడు అనే మాట కూడా చెప్తాడు. చూడండి, అటువంటి గొప్ప కార్యాలు జరగాలి అంటే ఈ ఉపవాస ప్రార్థన శక్తి బలము ద్వారానే అటువంటి కార్యాలను కూడా మనం చూడగలం. మరి నెక్స్ట్ మరి ఎస్తేరు ఎన్ని దినాలు ఉపవాసం ఉంది? 3 దినాల ఉపవాసం ఉంది. ఎవరి కొరకు ఉపవాసం ఉంది అమ్మా? ప్రజల క్షేమం కొరకు, తన ప్రజల క్షేమం కొరకు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరుని ఒకసారి మనం ఊహించుకుంటే, ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు, ఒక అనాథ. అంటే తల్లిదండ్రులు లేని వారు ఎలా ఉంటారు? చాలా అభాగ్యులుగా, అంటే వారికి ఏమీ కావాల్సిన వసతులు ఏమీ ఉండవు. ఎంతో దీన స్థితిలో, భేద స్థితిలో ఉండవచ్చు. ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత భేద స్థితిలో ఉన్నా ఆమె అయితే దేవుణ్ణి కలిగి ఉంది. ఎప్పుడైనా సరే మనం ఏ స్థితిలో ఉన్నా మనము దేవుని కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడిగా ఉన్నాడని. మనం ఎప్పుడూ ఇదే స్థితిలో మనము ఉండిపోము. దేవుడు తన బిడ్డల్ని ఉన్నతంగానే ఉంచాలనుకుంటాడు, కానీ కింద స్థాయిలో దేవుడు ఎప్పుడు ఉంచాలని అనుకోడు. మనము ఈ లోకంలో చూడటానికి ధనము లేని వారముగా, డబ్బు లేని వారంగా, వస్త్రాలు లేని వారంగా, సరైన ఆహారం లేని వారంగా, సరైన వస్తువులు లేని వారంగా మనం కనబడుతున్నామేమో, కానీ దేవుడు మన కొరకు పరలోక రాజ్యంలో బంగారు సింహాసనాలను సిద్ధం చేసి, బంగారు వీధులలో మన కొరకు సింహాసనాలను సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉన్నాడంట. చూడండి, అటువంటి సింహాసనాలను ఎక్కే స్థితిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. ఇక్కడ యాత్రా జీవితం మాత్రమే మనది. కానీ ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని ఉంచడానికి మన కొరకు ముందుగానే వెళ్ళి స్థలము సిద్ధం చేస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిని మనము పొందుకోవాలంటే ఈ లోకంలో ఇవి ఏమాత్రము మనకి ఆహారం లేకపోయినా పర్వాలేదు, వస్త్రం లేకపోయినా పర్వాలేదు, ఏ స్థితి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు ఆ విధంగా మనల్ని ఏమాత్రము వదిలిపెట్టే. నువ్వు ఎప్పుడైతే దేవుని గట్టిగా పట్టుకుంటావో, నీ అవసరతలు ఏంటో నీవు అడగక ముందే నీ అవసరతను గుర్తించి దేవుడు నీ యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. ఖచ్చితంగా తీరుస్తాడండి. ఇది మన అనుభవాలను మనం ఇప్పటికే అనుభవించి ఉన్నాము. దేవుడు మన యొక్క ప్రతి అవసరతను తీర్చాలంటే మొట్టమొదట మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఇక్కడ ఎస్తేరు కూడా దీన స్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న పేద అమ్మాయి, వాళ్ళ పినతండ్రి దగ్గర పెరిగినటువంటి అమ్మాయి రాజనగరికి తేబడింది. అటువంటి స్త్రీ మరి చూడండి ఒకసారి ఎస్తేరు 4వ అధ్యాయము 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరులో నీవు ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందునని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమని. చూడండి, ఇక్కడ ఏమైందంటే మనము ఇంకా ముందు చూసినట్లయితే ఒకసారి నేను 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. చూడండి, ఆధారమును 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదు అంచె వారి చేత రాజ్య సంస్థానములన్నింటికి పంపబడింది. యూదులందరినీ కూడా నశింపచేయమని తాకీదు వచ్చింది. ఎవరిని విడిచిపెట్టద్దు, స్త్రీలొద్దు, వృద్ధుల్ని విడిచిపెట్టద్దు, యవనుల్ని విడిచిపెట్టద్దు, ఎవరిని విడిచిపెట్టద్దు, అందరినీ నశింపచేసి వారి యొక్క సొమ్ము అందరినీ కొల్లగొట్టుకోమన్నారు. చూడండి, ఇప్పుడు మనం ఆలోచించుకున్నాం, మన భారతదేశం అంతటినీ కొల్లగొట్టేసి మనల్ని అందరినీ చంపేసి మన అన్ని పట్టుకెళ్ళిపోతాం. మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అప్పుడు ఏమైనా చేయగలమా? మనల్ని ఎవరైనా రక్షించగలరా? లేదు. కానీ ఒక దేవుడు మాత్రమే మనల్ని
రక్షించగలడు. ఈ విషయమై మొర్దెకై ఎస్తేరుకి తెలియపరిచినప్పుడు ఎస్తేరు ఒక మాట అన్నది. ఏమన్నదంటే, రాజాజ్ఞ లేకుండా నేను రాజు వద్దకు వెళ్ళకూడదు. రాజు మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. రాజాజ్ఞ ఉంటేనే రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజాజ్ఞ లేకుండా వెళ్తే రాజు కోపం వచ్చిందంటే చంపేయండి అన్నాడంటే ఆమె ఎక్కడితో నశించిపోతుంది. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను వెళ్ళలేను అని అన్నప్పుడు కూడా మొర్దెకై ఏమని గుర్తు చేస్తున్నాడు తెలుసా? రాజనగరులో ఉన్నంత మాత్రమున యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో అనుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును అన్నాడు. అంటే ఏంటో చెప్పనా, ఇక్కడ ఆమె ఆ సమయం కొరకు యూదులందరినీ రక్షించడం కొరకు దేవుడు ముందుగానే ఆమెని ఆ రాజనగరికి తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకంలో మనము మన కుటుంబంలో దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని బట్టి దేవుడు ముందుగా మన కొరకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసే మనకి ఆ స్థానాన్ని ఇచ్చి ఆ స్థానంలో మనల్ని నిలబెట్టి ఉన్నాడు. దానిని మనం గుర్తించి మనకి దేవుడు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పనిని మనము పూర్తి చేయాలండి. ఈ లోకంలో మనం ఎవరము యాత్రికులము, పరదేశము. అంటే కొంతకాలం ఉండి మనం వెళ్ళిపోతాం. మనకి ఇవ్వబడిన ఈ పీరియడ్ లో దేవుడు ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడు, ఏ పని నిమిత్తం పంపించాడు, మనం ఏ పని చేయాలి, ఏ పని పూర్తి చేసి మళ్ళీ ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అనేది మనము గ్రహించాలండి. ఏ ఒక్కరిని దేవుడు ఊరికనే సృష్టించలేదు. ప్రతి వస్తువుని దాని పని నిమిత్తమే దేవుడు సృష్టించాడు. ప్రతి ప్రాణిని దేవుడు ఒక ప్రణాళిక చొప్పునే సృష్టించాడు. మనము ఈ లోకంలో ఇక్కడ జీవిస్తూ ఉన్నామంటే మనకి కూడా దేవుడు ఒక పనిని అప్పచెప్పాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. రాజు చేసే పని రాజు, సేవకుడు చేసే పని సేవకుడు, మంత్రి చేసే పని మంత్రి. ఎలా చేస్తారో మన కుటుంబంలో మనకి ఇవ్వబడిన స్థానాలను బట్టి మన పనులను మనము చేస్తాం. మనకి అప్పగింపబడిన పనిని మనము ఖచ్చితంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే దేవునికి ఇష్టలుగా మనము జీవించగలుగుతాం. దేవుడు నీకు తల్లి బాధ్యతనిచ్చాడా? తల్లిగా నీవు చేయవలసిన ప్రతి పనిని, ఏ ఒక్క పనిని నువ్వు వెనుక తీయక నీ పనిని ఖచ్చితంగా నీవు నెరవేర్చేవారిగా ఉండాలి. భార్య స్థానంలో, కోడలి స్థానంలో, కూతురి స్థానంలో దేవుడు నీకు ఏమి అప్పచెప్పాడో ఆ పనిని నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే దేవుడు మన ఏడల ఏమైతే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేర్చబడుతుంది. దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడకుండా మనము దేవుని రాజ్యం చేరగలమా? దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటల్లో పలికినప్పుడు కూడా ఏమంటారు? సమాప్తమైంది అంటాడు. పౌలు గారు ఏమంటారు? నా పరుగు కడముట్టించాను అంటాడు. మరి మనం చెప్పగలం అలాగా? దేవుడు మనకు అప్పగించిన పనిని మనము చేసామా? ఇంతవరకు మనకి ఏం పని చెప్పడం ఒకవేళ మనకు తెలియదు అనుకుందాం. మనం ప్రార్థనలో కనిపెడదాం, దేవుని అడుగుదాం, ప్రభువా ఈ లోకానికి నేను నన్ను ఎందుకు పంపించు, ఏ పని నిమిత్తం పంపించు, నేను ఏ పని చెయ్యాలి, నేను ఎంతవరకు చేశానా లేదా, మొదలు పెట్టానా లేదా, ఇంకెంత పని చెయ్యాలి, నా ఆయుష్కాలము పూర్తయ్యేసరికి నువ్వు అప్పగించిన పనిని పూర్తి చేసి నీ సన్నిధానంకి వచ్చే కృపను దయచేయి ప్రభువా అని మన ప్రార్థనలో మనము అడగాలండి. లేకపోతే మన యొక్క ఈ జీవితానికి ఏమాత్రము అర్థం అనేది ఉండదు. నిజమే, ఎస్తేరు కాకపోతే మరొక విధంగా దేవుడు అక్కడ సహాయాన్ని అయితే పంపిస్తాడు. కానీ ఎస్తేరుకి అక్కడ ఆ పని ఇవ్వబడింది. ఆ పని ఆమె చేయవలసి ఉంది కనుక ఆమె ఖచ్చితంగా చెయ్యాలి. ఆమె మౌనముగా ఉండకూడదని చెప్తుంది. మనకి ప్రకటన గ్రంథంలో ఉంటది, పిరికివాడు దేవుని రాజ్య వారసుడు కానేరడు అని. అంటే మనము మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడవలసి వచ్చినప్పుడు మనము మాట్లాడాలి. మాట్లాడకపోతే, మన నోరు విప్పకపోతే దేవునికి అది ఇష్టకరమైనది కాదు. దేవుడు ఇంకొకటి కూడా అడుగుతున్నాడు, ఈ లోకంలో మనం అందరి ముందు దేవుణ్ణి ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని ఒప్పుకుంటాడంట. దేవుణ్ణి నమ్ముకున్న మనము కూడా కొన్ని సందర్భాల్లో అమ్మో దేవుణ్ణి నమ్ముకున్నామంటే చులకనగా చూస్తారేమో, మనల్ని తక్కువగా చూస్తారేమో అని చెప్పి బైబిల్ని దాచుకుని వచ్చిన రోజులు ఉన్నాయి. మనం కొన్ని సందర్భాల్లో ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పని పరిస్థితులు ఉన్నాయి. దేవుణ్ణి కొన్ని సందర్భాల్లో ఒప్పుకోని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ మనము విడిచిపెట్టాలండి. ఎందుకంటే ఇక్కడ ఈ పనిని ఎస్తేరు మాత్రమే కాదు, దేవుడు ఎస్తేరు లేకపోతే ఎస్తేరు ప్రదేశంలో ఇంకొకరిని ఉపయోగించుకొని చేస్తాడు. అలాగే మన పనిని
మనము చెయ్యకపోతే మన ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి చేసే విధంగా దేవుడు చేస్తాడు. కానీ మన పనిని మనమే చేసినప్పుడు మాత్రమే మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. అందుకని ఎస్తేరు కిందకు వచ్చినప్పటికి ఏమంటదంటే, నీవు పోయి శోషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను అంటాను. ఇక్కడ ఆమె ఎందుకు ఉపవాసం ఉందో తెలుసా? ప్రజలందరి క్షేమం కొరకే కాదు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు యొక్క దయను పొందటానికి ఆ యూదులందరినీ కూడా ఉపవాసం ఉండమంది. తను తన చెలికత్తెలు కూడా అక్కడ ఉపవాసం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు ఓకే అంటాడో, ఎస్ అంటాడో, నో అంటాడో, అది తర్వాత సంగతి. కానీ ఆమె అసలు రాజు దగ్గరికి వెళ్ళటానికి, రాజు దగ్గరికి పర్మిషన్ కోసమే ఉపవాసం ఉంది. కానీ ఒక విషయమై ఆమె ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మరొక సంతోషాన్ని కూడా ఇచ్చాడు. ఆమె నశించకుండా ఉండటమే కాకుండా తన జనాంగానంతటినీ రక్షించుకునే గొప్ప సాధనంగా అక్కడ దేవుడు ఆమెను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మన జీవితంలో గొప్ప ప్రణాళికలు నెరవేర్చబడాలంటే మనం ధైర్యంగా ఉండాలి. మనం మౌనంగా ఉండకూడదు. మనము ప్రతి విషయంలో దేవుని గురించి ప్రకటించే వారంగానే ఉండాలి, కానీ దేవుని దాచుకునే వారంగా ఉండకూడదు. దేవుని కనపరిచే వారంగా మనము ఉండాలండి. మరి ఇలా చూస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకి కనిపిస్తాయి. చూడండి, యోవేలు ప్రార్థన చేయటం వల్ల దేశ పరిస్థితులను మార్చాడట దేవుడు. యోవేలు 2:12 ఒకసారి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఎలా తిరగమంటున్నాడు దేవుడు? మనఃపూర్వకంగా. ఎలాగా? మనఃపూర్వకంగా దేవుడు తిరగమని చెప్తున్నాడు. మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు అప్పటి వరకు మనం చేసిన పాపాన్ని బట్టి, వాటిని బట్టి, నేను ఇంత పాపం చేశాను, నా పాపాన్ని ఎవరు క్షమించలేరు, నేను ఘోర పాపిని, ఈ పాపానికి క్షమాపణ లేదు, నేను ఇంతే, నేను నశించిపోయానని మనం అలాగే ఉండిపోయామంటే నిజంగానే నశించిపోతాం. అప్పుడైనా సరే, ప్రభా నాకు తెలిసే నేను ఈ తప్పు చేశాను, నీ యొక్క క్షమాపణకి నేను అర్హుడిని కాదు, అయినా సరే దయగలిగిన దేవుడవు నీవు, దయచేసి నా ఎడల దయ చూపించని ఆయన తట్టు మనం తిరిగినట్లయితే మన పాపములను క్షమించుటకు ఆయనకు శక్తి కలదు, ఆయనకు అధికారము కలదు. ఈ లోకంలో ఏ వ్యక్తి మన పాపములను క్షమించలేడు, కానీ పరమ తండ్రి మన యొక్క పాపములను క్షమించగలడు. ఇలాగే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గల దేవుడు. ఎటువంటి దేవుడు అంట? కరుణా వాత్సల్యం గల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. ఏం పడతాడంట దేవుడు? దేవుడిని పశ్చాత్తాప పడేలాగా చేయగలిగిన శక్తి ఈ ఉపవాస ప్రార్థనకి ఉంది. దేవుడినే పశ్చాత్తాపం పడేలాగా చేయగలమా మనం? అంటే మరి ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మన మీదకి రప్పించాలనుకున్న కీడుని మనము తప్పించుకోవచ్చు. యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు నినివే పట్టణం అంతా కూడా నాశనం అయిపోద్దని ప్రకటించాడు. కానీ వాళ్ళందరూ కూడా, వాళ్ళ జంతువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కీడును వారి మీదకి రప్పించక పట్టణం అంతటినీ కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా మన గృహాల నిమిత్తం, మన గ్రామం నిమిత్తం మనం కూడా దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన మీదకి రావాల్సిన ప్రతి ఉపద్రవాన్ని దేవుడు తొలగించి మన అందరి పైన దేవుడు కృప చూపించేవాడిగా దేవుడు ఉంటూ ఉన్నాడని చూడండి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటి అంటే, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన సహోదరుల కొరకు, మన తోడబుట్టిన వారి కొరకు ప్రార్థన చేయాలి, మన ఇంటి చుట్టుపక్కల వారి కొరకు, మన బంధువుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇంకా రక్షణ పొందకుండా ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. అంత మట్టుకే కాదండి, ఈ గ్రామము కొరకు కూడా మనము ప్రార్థన చేసే వాళ్ళంగా మనము ఉండాలి. మరి
మన సంఘంలో ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసి చాలా మంది ప్రతి సంఘంలో కూడా అదే ఉంటుంది. ఇంట్లో ఉన్న స్త్రీలు మాత్రమే సంఘానికి రావటం జరుగుతూ ఉంటుంది. పురుషులు పిల్లలు వాళ్ళు ఎవరు రారు. మరి వాళ్ళు రారు అంటే బలవంతంగా తీసుకొచ్చేద్దామా? బలవంతంగా తీసుకురావాలని మనం ప్రయత్నం చేస్తే అక్కడ జరిగేదేంటి? మనం కూడా ఆగిపోతాం. నువ్వు వెళ్ళేది కాక మళ్ళీ నన్ను బలవంత పెడుతున్నావు, నువ్వు కూడా ఆగిపో, నువ్వు కూడా కూర్చో అంటారు కదండి. నిజమేనా? మనం ఏం చేయాలి అంటే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినము నేను ఒక్కదాన్నే నీ సన్నిధానానికి వచ్చాను, నా కుటుంబం అంతా నీ సన్నిధానంకి వచ్చి నీ సన్నిధానంలో మోకరించే కృపను దయచేయమని మనము ప్రార్థన చేయాలని. ఖచ్చితంగా ఒక రోజు అట్టి గొప్ప ధన్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తా ఉండగా ఒక బురద ఉంది, మనం గబగబా మనము మన బాబు వెళ్తున్నారు, మనం ఇలా నడుస్తున్నాం రోడ్డు మీద, ఆ బురద ఉంది, వాడు గబుక్కుమని తెలియక బురదలో అడుగు వేసేపోతున్నాడు. గబుక్కుమని మనం ఏం చేస్తాం? ఆ పిల్లోడు చేయి పట్టుకుని టక్కన ఇలా లాగుతాం. ఎందుకు? బురదలో పడిపోతాడు. బురదలో పడితే పాపంలో అదే బురద అంతా అంటుకుపోతుందని. మరి కేవలం ఈ లోకపరమైన బురద అంటుకుంటేనే ఆడికి ఆ బురదే అంటకూడదని మనం రక్షిస్తున్నాం కదా, ఆడికి అదే అంటకూడదు అనుకుంటున్నాం కదా. మరి పరలోక రాజ్యం మన ఒక్కళ్ళం వెళ్ళిపోదామా? మన ఇంటి వారిని వదిలిపెట్టేస్తాం. మనతో పాటు మన ఇంటి వారు కూడా రక్షించబడాలి. మనతో పాటు వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి రావాలి. మన సంఘం అంతా దేవుని రాకడలో ఎత్తబడే సంఘంగా ఉండాలి, జీవము కలిగిన సంఘంగా ఉండాలి. ఇటువంటి జీవము కలిగిన సంఘంగా సంఘం మార్చబడాలి అంటే మనము ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ఎన్నో చేయాలి. బలమైన ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఆహారం మానివేయటం మాత్రమే ఉపవాసం కాదు, దేవునికి సమీపంగా ఉండటమే ఉపవాసం. అంటే మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు అసాధ్యమైన కార్యాలను కూడా మనము సుసాధ్యం చేసుకోగలుగుతాం. ఎన్నో దేవుడు మనం అనుకుంటాం ఎంత కష్టం వచ్చింది, అంత కష్టం వచ్చిందని. మనకేం కష్టాలు లేవండి. మన ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ ఉంది. మనకి ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధానానికి వెళ్ళి మోకరించి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఆ సమస్య ఇట్టే పోతుంది. ఇక నుంచి మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా నీ సన్నిధానంలో కనబడే కృపను దయచేయి. నా కుటుంబము రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి, నా ఇంటి వారు రక్షించబడాలి, నా గ్రామం అంతా రక్షించబడాలి. చేద్దామండి ప్రార్థన. దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ఉపవాస పండుగల కొరకు దేవునికి ఎన్నో 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 వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి దేవునిలో బలపడిన మనము ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ వెనక తిరిగి బలహీనం అయిపోదామా? మనం అలా బలహీనం అవ్వకుండా ఉండాలి అంటే మరలా సంవత్సరం మీ అయ్యగారు మళ్ళీ ఈ ప్రార్థనలు పెట్టే వరకు అప్పుడప్పుడు మీకు సమయం కుదిరినప్పుడల్లా మీరు వ్యక్తిగతంగా కానీ, మీ కుటుంబ పరంగా కానీ, మీ సంఘకార పరంగా కానీ ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని ఇటువంటి ఉపవాస ప్రార్థనలు మీరు జరుపుకుంటూనే ఉండాలి. అలా జరుపుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉండాలి. దేవునికి మనకి కనెక్షన్ ఎప్పుడైతే తెగిపోతుందో మనము ఈ లోకంలో ఎంతగా దేవుని నమ్ముకుని బైబిల్ పట్టుకుని సంఘానికి వచ్చి ఎన్ని పాటలు పాడి ఎన్ని ప్రార్థన చేసినా అదంతా వృధా అయిపోతుంది. దేవునితో సహవాసం ఉన్నప్పుడు మాత్రమే నీవు ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా కూడా దేవుడు వస్తే దేవుణ్ణి మనము స్వాగతించే వారంగా ఉండాలి. అమ్మో దేవుడు అప్పుడే వచ్చేస్తున్నావు, ఆగు నా పని ఇంకా అవ్వలేదు అంటే దేవుడు అక్కడ ఆగడు. ఇప్పుడు దేవుడు ఇంకా నిరీక్షిస్తూ ఉన్నాడు, మన కొరకు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు మారుతావు, నీ ఇంటి వారు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి దేవునితో పాటు మనం ఎత్తబడతామని దేవుడు మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అట్టి సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ఖచ్చితంగా మనము మన కొరకు, మన ఇంటి వారి కొరకు, మన గ్రామం కొరకు మనము ప్రార్థన చేసేవారంగా, మన సంఘ కాపర్ల కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళు ఆత్మీయంగా బలపడుతూ మనల్ని ఇంకా ఆత్మీయంగా బలపరచాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ తలలు ఉంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడ, ప్రేమ, కృపా, కనికరం కలిగిన మా దేవ, ఈ దినమున ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మాటలు ప్రభా మాలో విత్తబడి ఫలించి అభివృద్ధి చెందుటకు, ఈ గ్రామం అంతయు కూడా రక్షింపబడుటకు నీ కృపను చూపించండి అయ్యా. దయచేసి ప్రభా ఈ గ్రామంలో ఏ ఒక్కరు కూడా ప్రభా నిన్ను ఎరుగని వారు ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను కలిగిన వారుగా ఉండటానికి సహాయం చేయండి. ఇంకా మా కుటుంబాలలో ఎవరైతే
నీ రక్షణ లేక నశించిపోతూ ఉన్నారో ప్రభా అట్టి బిడ్డల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ప్రతి బిడ్డ రక్షించబడుటకు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డ రక్షించబడాలి ప్రభా. ఇక్కడ నీ సేవకులు పడుతున్న ప్రతి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి ప్రభా. వారు పడుతున్న ప్రతి కష్టమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు విత్తిన ప్రతి విత్తనము ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి ప్రభా. ఈ రోజు విత్తబడిన వాక్యము ప్రభా దినదినము అభివృద్ధి చెంది ఫలించడానికి మీరు కృప చూపించమని ప్రాధేయపడుతూ ఉన్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఈ 3 రోజుల తర్వాత మేము బలహీనపడే వారంగా కాకుండా మరింత బలంగా నీతో సహవాసం చేస్తూ ముందుకు నడిచే వారంగా చేయమని వేడుకొంచు ఉన్నాను ప్రభా. మరి ఈ 3 దినాలు కూడా ఈ విధంగా ప్రభా మీరు ప్రార్థనలన్నీ నడిపించిన విధము కొరకు వందనాలు ప్రభా. మరలా ఈ విధంగా కూడుకుని నిన్ను ఘనపరచు పర్యంతమైనా నీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచండి ప్రభా. ఈ లోపే మీ రాకడైన మా యొక్క అంతమైనా సరే ప్రభా నీవు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభా నీతో పాటు ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచమని, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ కొరకు జీవించే స్థితిని మీరు మాకు అనుగ్రహింప చేయమని మా ప్రభువును త్వరగా రానేని నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి.